నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను చికెన్ బిర్యానీ చేయడం చూపిస్తాను. 1 కేజీ చికెన్, 3/4 కేజీ బాస్మతి రైస్‌తోని చేసిన. ఆ చికెన్ గానీ, రైస్ గానీ, గ్రేవీ గానీ కరెక్ట్‌గా సరిపోయింది. పిల్లలు ఎక్కువ బిర్యానీ ఇష్టపడుతుంటారు గదా! మనం బయట తెచ్చి పెట్టకుండా, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా, ఈజీగా ఎట్లా చేయాలో చూపిస్తాను. ఈ బిర్యానీ కోసం ముందుగా నేను 1 కేజీ చికెన్‌ని కడిగి పెట్టిన. అందులోకి హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కారం వేయాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు గూడా వేయాలి. ఇందులోకే 1 స్పూను గరం మసాలా నేను ఇంట్లో చేసిందే వేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లి పేస్ట్ గూడా వేసి, కొత్తిమీర, పుదీనా గూడా వేయాలి. 4, 5 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 స్పూన్ల పెరుగు గూడా వేసుకోవాలి. ఇందులో నేను హాఫ్ టీ స్పూను ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి గూడా వేసిన. వీడియోలో మిస్ అయిందది. అది మీరు వేసుకోండి, కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని రసం పిండేసుకోవాలి. ఇక్కడ నేను చేసే బిర్యానీ అయితే ఒక 5-6 మంది వరకు తినొచ్చు. చిన్న ఫ్యామిలీకైతే 2 పూటలకు సరిపోతది. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తము చికెన్‌కి మంచిగా పట్టేటట్టు చేత్తోనే బాగా కలపాలి. ఇట్లా ముక్కకు పట్టేటట్టు కలిపిన తర్వాత ఒక గంట సేపన్నా చికెన్‌ని నాననివ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ పాతవి తీసుకుంటున్నాను, 3/4 కేజీ. వీటిని కూడా కడిగి ఒక గంట సేపు నాననివ్వాలి. బాస్మతి రైస్ కొంచెం పాతవి ఉండేటట్టు చూసుకోవాలి. కొత్తవి ఉంటే అన్నం మంచిగా రాదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్దగా గిన్నెలో ఎసరు పెట్టుకొని అందులోకి 1 స్పూను నూనె, మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోనే 1 స్పూను రాళ్ళుప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లి పేస్ట్ కూడా వేయాలి. పక్కన ఇంకో బర్నర్ మీద ఇంకో గిన్నె పెట్టి అందులోకి నెయ్యి, నూనె వేసి అందులోనే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి, అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి, మన పెట్టిన చికెన్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేయాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఈ చికెన్‌ని మంచిగా ఫ్రై చేయాలి. అక్కడ మనకి ఎసరు మసులుతుంటే ఈ చికెన్ కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ చేసిన కదా, అది ఇంట్లో చేసిందే, అది వీడియో చేయలేదు. కావాలంటే మీరు కామెంట్‌లో అడగండి, వీడియో చేసి పెడతాను. ఇక్కడ చికెన్ ఉడుకుతుండాలి, అక్కడ నీళ్ళు కూడా మసులుతున్నాయి చూడండి. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టిన బియ్యాన్ని ఎసట్లో వేసి ఒకసారి కలపాలి. మనకు చికెన్ కానీ, రైస్ కానీ ఒక 80% ఉడికితే సరిపోతది. అన్నం 80% ఉడికినాక పక్క బర్నర్ మీదకెళ్ళి తీసి చికెన్‌ని ఇక్కడ పెట్టుకోనికే ఒక ప్యాన్ పెడుతున్నాను. చికెన్ గిన్నె పెట్టేసినాక చూడండి, మనకు చికెన్ అయితే 80% అయితే ఉడికిపోయింది. ఇందులో నుంచి కొంచెం నూనె తీస్తున్నా నేను. నూనె ఎందుకంటే పైనంగా వేయడానికి. మీరు కలర్‌లైనా వేసుకోవచ్చు. కలర్‌లు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా నూనె అయినా వేసుకోవచ్చు. లేదా కుంకుమ పువ్వు కానీ, పసుపు కానీ పాలల్లో కలిపి కూడా వేసుకోవచ్చు. కొద్దిగంత నూనె తీసిన తర్వాత కొంచెం చికెన్ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఉడికించిన అన్నాన్ని ఒక లైన్‌గా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పైనంగా వేసిన తర్వాత మధ్యలో మళ్ళా చికెన్ వేసుకోవాలి. అట్లా వేయడం వల్ల బిర్యానీ మనకు గ్రేవీ అనేది కరెక్ట్‌గా సరిపోతది. ఒక లైన్ ఇట్లా చికెన్ వేసి మళ్ళొక లైను మళ్ళా ఉడికించిన రైస్‌ని మళ్ళీ ఒక లైన్ వేసుకోవాలి. ఇట్లా వరుసలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళా రైస్ వేసుకోవాలి. అట్లా ఒక 3, 4 వరుసలు వేసిన తర్వాత పైనంగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసినాక మనం అన్నం ఉడికించిన నీళ్ళను కూడా కొద్దిగంత వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. పైనంగా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇట్లా మధ్యలో వేసుకోవాలి. పైనంగా కూడా వేసుకోవాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీడిపప్పులు కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా పైనంగా ఇట్లా వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది వేసుకోవాలి. కలర్లు ఇష్టపడని వాళ్ళు ఇట్లా వేసుకోండి. వేసిన తర్వాత పైనంగా క్లాత్ కానీ, పిండి కానీ, సిల్వర్ పేపర్ కానీ పెట్టేసి మూత పెట్టేసి మనం ఉడికించిన అన్నం నీళ్ళు ఉన్నాయి కదా వేడివి, అవి పైనంగా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉంచాలి. మంట చిన్నగాని 10 నిమిషాలు ఉంచితే మంచిగా దమ్ము తింటది. తర్వాత మనకు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకోవాలి. వేడిగా ఉంటది. లేదా మనం తినేటప్పుడైనా తీసుకోవచ్చు. ఎంతసేపున్నా వేడిగానే ఉంటది. వేడి బిర్యానీ అయితే రెడీగా ఉంది, తినాలింగా. 1 కేజీ చికెను, 3/4 కేజీ రైస్‌తో చేసిన. సూపర్‌గా ఉంది. ఇట్లా ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఇంకా ఎప్పుడు బయట అడగరు. మా పిల్లలైతే ఎక్కువ ఇంట్లోనే చేపించుకొని తింటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా, ఈజీగా ఇట్లా చేసుకోండి మీరు గూడా. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. దీంతో పాటు పెరుగు రైతా చేసిన నేను. ముక్క మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు, కారం పట్టింది. మంచిగా ఉడికి ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. థాంక్ యూ.